బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో కలిసి హస్తినలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ ఇవాళ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీతోనూ సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం రేవంత్ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ఆ భేటీల్లో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై సీఎం చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సీఎం ఢిల్లీలో పర్యటిస్తుండడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీలో సీఎం రేవంత్ ఇవాళ ఎవరెవరిని కలవబోతున్నారు? అంటే ఇటు సోనియా రాహుల్తో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ఆయన షెడ్యూల్ ఏ విధంగా ఉంది? హరిష, ఈరోజు 11 గంటలకు పార్లమెంట్ ఆవరణంలో రాహుల్ గాంధీతో పాటు ఇటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా సీఎం రేవంత్ కలవబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం తీసుకొస్తున్న సంస్కరణలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపైన కూడా నాయకులతోటి ఆయన చర్చించున్నారు. ముఖ్యంగా ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని నాయకత్వానికి పరిచయం చేయడంతో పాటు ప్రస్తుత రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపైన కూడా రాహుల్ గాంధీతో చర్చించున్నారు. ఇటీవల ఏదైతే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగిన మంత్రుల మీటింగు, దాని తర్వాత జరుగుతున్న భేటీ కావడము, అదేవిధంగా ఇటీవల రాష్ట్రంలో అవలంబిస్తున్న విధానాలు, ఎమ్మెల్యేల పనితీరు, ఇతర అంశాలపైన కూడా నిన్న ఇటు కేసీ వేణుగోపాల్తో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు పార్లమెంట్ ఆవరణంలోనే కొంతమంది కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు, ఇతర అంశాలపైన కూడా ఆయన చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే పార్లమెంట్ ఆవరణంలోనే ఈ అపాయింట్మెంట్స్ అడిగిన నేపథ్యంలో అపాయింట్మెంట్స్ కుదిరే అవకాశాలు ఉన్నాయనేది కూడా కొంత చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరడం అనేది చాలా కీలకంగా ఈ పర్యటన ఆయనకు మారిందని చెప్పొచ్చు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. అదేవిధంగా ఇటు నిన్న ఏదైతే ఇందిరా భవన్లో జరిగిన భేటీలో కేసీ వేణుగోపాల్ని కలిసిన సందర్భంలో కూడా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఎమ్మెల్యేల పనితీరు, ఇతర అంశాలతో పాటు ఏదైతే కొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కేసీ వేణుగోపాల్ తోటి చర్చించినట్టుగా తెలుస్తుంది. ఈరోజు కూడా ఆయన బిజీగా గడపబోతున్నారు. 12 గంటలకు తిరిగి హైదరాబాదు చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.